రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పరిధిలో కేంద్ర నిధులు 2,25,00,000తో నిర్మించనున్న అత్యాధునిక అగ్నిమాపక కేంద్రానికి శుక్రవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. అగ్నిమాపక కేంద్రంతో పాటు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్త చర్యలను చేపడుతున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన పరికరాలు, సిబ్బంది నియామకాలు చేపట్టి అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తున్నామన్నారు. ఈ కేంద్రం పుష్కరాల నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా పనులు వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మండల అధికారులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బుతో కట్టడమే కాకుండా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ కూడా కట్టాలని ఇప్పుడే నిర్ణయించాం. దాని మీద పై అంతస్తు కూడా వేయాలి, దానికి కొంత శాంక్షన్ కావాలని. రాజమండ్రిలో చాలా వరకు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలన్నీ మనం పెట్టుకున్నాం. రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా నదీ ప్రవాహ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సహకరించిన అధికారులకి దానికోసం కృషి చేస్తాం. కడప జిల్లా